భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కార్తీక పురాణ ప్రసంగాన్ని వింటున్నందుకు సానంద ధన్యవాదాలని తెలియజేస్తూ, దీప ప్రజ్వలనాత్ పూర్వం ఈరోజు అద్భుతమైన విశేషాన్ని మనం వినబోతున్నాం. ప్రతినిత్యము ఒక విశేషమే, ఈరోజు మరోటి. ఏ కుమారస్వామి గురించి నిన్న అనుకున్నామో దానికి సంబంధించిన అనుబంధ విశేషాన్ని ఈరోజు మనవి చేయబోతున్నాడు వ్యాస మహర్షి స్కాందంలో. కుమారస్వామి అని అనుకోగానే ఆయన పాము ఆకారంగా ఉండే దైవమా, లేక వ్యక్తి ఆకారంలో ఉండే దైవమా? పాము ఆకారంలో ఉంటే పాలని పోసి నైవేద్యాన్ని పెట్టాలా, లేక వ్యక్తి ఆకారంలో ఉంటే అరటి పళ్ళని ఇతరమైనటువంటి ఫల వస్తువులను పెట్టి నివేదనని చెయ్యాలా అనేది మనకి లోకంలో కలుగుతూ ఉండే అనుమానం. మొదటి నుంచి భారతీయ సంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది. కనిపించినటువంటి ఏ వస్తువునైనా దైవంగా భావించి ఆరాధించడం అనేది మన లక్షణం, మన లక్ష్యం. తరువులతిరస ఫలభార గురుతగాంచు నింగివ్రేలుచు అమృతమసంగు మేకుడు. పెద్ద చెట్టు ఎంత ఎత్తు ఎదిగితే అంత ఎత్తు ఎదిగినటువంటిది కొమ్మల నిండుగా ఫలాలని కాసినటువంటి సందర్భంలో అలా పండ్ల యొక్క బరువుకి వంగే విధానాన్ని ఏర్పాటు చేశాడు భగవంతుడు. ఎందుకని? నేల మీద వెళ్ళేటటువంటి పాంతులందరూ కూడా ఆ ఫలాలని కోసుకుని ఆనందంగా అనుభవించాలి అని. అలాగే ఆకాశంలో కనిపించేటటువంటి ఏ చంద్రుడు ఉంటాడో చాలా ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛమైనటువంటి వెన్నెలని అలా నేల మీదకి ప్రసరింపచేసి తన యొక్క అమోఘమైన అమృత కిరణాలని భూమి లోపలికి కూడా చొచ్చుకుపోయేలా చేసి వేసంకాలంలో అద్భుతమైనటువంటి జలాన్ని ఆ చెట్ల యొక్క వ్రేళ్లకి అందించి చక్కని చిగుళ్ళు వేసేలా చేస్తాడు. మనం చంద్రుణ్ణి మామూలుగా ఆకాశంలో చూడగానే చల్లని వెన్నెల ఇస్తున్నాడు అని మాత్రమే అనుకుంటాం తప్ప ఆ వెన్నెల కిరణాలు భూమి లోపలికి వెళ్ళిపోతాయనేటువంటి ఊహ అంతదాకా సహజంగా ప్రసరింప చేయలేం. అలాగే ఏ సూర్యుడున్నాడో ఆయన అద్భుతమైనటువంటి తన యొక్క కిరణ ప్రసారం ద్వారా భూమిలో ఉండే ప్రతి నీటి బిందువుని కూడా స్వీకరించి అక్కడికి మేఘంగా సృష్టి చేసి వాయువుని పిలిపించి వర్షాన్ని కురిపించి భూమి మొత్తాన్ని తడిపి మనకి ఆహారాన్ని అందచేస్తున్నాడు. అందుకని వాళ్ళు ఏ విధంగానూ ఈ ప్రక్రియని చేసి మనకి ప్రయోజనాన్ని చేకూర్చినందుకుగా చెట్లు ఏ విధమైనటువంటి రుసుముని పన్నుని మన నుంచి ఆశించడం లేదు. అలాగే చంద్రుడు, అదే విధంగా సూర్యుడు కూడా ఏ ఫలాన్ని ఆశించడం లేదు. కాబట్టి ప్రాచీనులైనటువంటి వాళ్ళు ఇలా నిస్వార్థంగా ప్రయోజనాలని తీర్చేటటువంటి మన మీది వాత్సల్య భావం కలిగినటువంటి ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు అని వ్యవహరించారు. అంచేతనే భారతీయ సంప్రదాయంలో చెట్టు దైవం, సూర్యుడు దైవం, చంద్రుడు దైవం, పాము దైవం, అన్నీ ఒక్కొక్క దైవ స్వరూపమే. రావి చెట్టు మనకి దైవం, వేప చెట్టు మనకి దైవం. రావి చెట్టు సంపూర్ణమైనటువంటి జీర్ణ క్రియకి సంబంధించినటువంటి ఔషధాన్ని ఇచ్చే మొక్క చెట్టు. వేప అనేటటువంటిది శ్వాసకోశాన్ని శుభ్రపరిచేటటువంటి గాలిని ఇయ్యగలిగిన చెట్టు. ఇదే తీరుగా ఆ చంద్రుడు, ఆ సూర్యుడు కూడా మనకి వర్షాన్ని అందిస్తున్నారు.
ఆ వేసంకాలంలో చెట్ల యొక్క మొదట్లోనికి వెళ్లి స్వయంగా నీటిని అందింపచేసి ముందు నాటికి స్వచ్ఛమైన చిగుళ్ళని ఫలాలని అందించగలిగిన శక్తిని ఇస్తున్నారు. అందుకే సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు అని మనం వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాం. ప్రతి పూర్ణిమకి కూడా పరమేశ్వరుడైన ఆ చంద్రుడికి ఈ విధమైన నివేదన చేయడానికి కారణం కేవలం ఇదే. అదే మనం కార్తీక పూర్ణిమ రోజున బ్రహ్మాండమైన ఉత్సవాన్ని చేసి 360 ఒత్తులని జ్వాలా తోరణమనే పేరిట వెలిగించి అంతా చేశాం. మనకి తెలుసు. ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎందుకు అనుబంధము అంటే కారణం ఒకటే. ఏ సుబ్రహ్మణ్యేశ్వరుడు పాము యొక్క రూపంలో ఉంటాడనేది ఒక పద్ధతితో మనకి, ఆ పాము కూడా మనకి మేలు చేసేదే తప్ప పాము మనకి అపకారాన్ని చేసేటటువంటిది అస్సలు కానే కాదు. నిజంగా లోకంలో పాములే కాని లేకపోయి ఉన్నట్లయితే మనం చాలా ఇబ్బందికి గురి అయ్యుండేవాళ్ళం. ఏ పంట పొలాలలో అద్భుతమైనటువంటి ధాన్యపు దిగుబడి కావలసి ఉందో అది రాకుండా మనని పూర్తిగా నిరోధించగలిగినటువంటి శక్తి ఎలకకు ఉంటుంది. ఆ ఎలకలని, ఇతరమైనటువంటి క్రిములని, కీటకాలని, పంటని నాశనం చేసేటటువంటి వాటిని పూర్తిగా తొలగిస్తాయి. అందుకని సర్పాన్ని కూడా ఒక దైవంగా భావించి మనకి నిర్వ్యాజంగా, నిష్కారణంగా మనకి ధాన్యాన్ని ఇచ్చేటటువంటి దైవాలలో వీటిని కూడా ఒకటిగా సిద్ధం చేశారు. ఇది లౌకికమైన భావన. ఇక ఆధ్యాత్మికమైనటువంటి భావన మరీ విశేషవంతమైనది. వ్యక్తి భూమి మీద కూర్చున్నట్లయితే, బాసిం పెట్టి వేసుకుని కూర్చున్నట్లయితే, అంటే కాళ్ళని లోపలికి అలా మడిచి కూర్చున్నట్లయితే వ్యక్తి స్పష్టంగా ఒక పుట్ట ఆకారంగా కనిపిస్తాడు. మొన్నటి రోజున అనుకున్నాం. ఏ పుట్టలు మనకి గ్రామీణ వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తాయో అట్లాంటి పుట్టలా కనిపిస్తాడు. ఆ పుట్టలో అనేకమైనటువంటి రంధ్రాలు మనకు కనిపిస్తాయి పుట్టకి. ఆ రంధ్రాలు మొత్తం ఉండేలాగా ఒక పుట్టని ఏర్పాటు చేసుకునేవి నిజంగా చీమలన్నీ జాగ్రత్తగా తమ నోటి నుంచి వచ్చే ఒక విధమైన ద్రవాన్ని మట్టితో కలిపి, ఆ కలిపినటువంటి మట్టి కణాలన్నింటినీ ఒక ముద్దగా చేసి బ్రహ్మాండమైన కోట కట్టుకున్నట్టుగా కడతాయి చీమలు. ఆ చీమలు కట్టినటువంటి పెద్ద పుట్టలోనికి పాము ప్రవేశించి సుఖంగా ఉంటుంది. లోపల గాలి ఆడకుండా, అట్లాంటి ఇబ్బంది గురి కాకుండా ఉండేందుకని కన్నాలను ఏర్పాటు చేసుకుంటాయి చీమలు. అలాగే ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి కన్నాలు పాములకి చాలా ప్రయోజనవంతంగా ఉంటాయి. మనకు అర్థమవుతున్నది ఏమిటన్నమాట, పుట్ట అక్కడ స్పష్టంగా పాము కోసం ఏర్పాటు కాలేదని చీమలు పెట్టుకున్నాయని. ఇలాగే పరమేశ్వరుడు కూడా మనకి తల్లి, తండ్రి అనేటటువంటి ఇరువురి ద్వారా ఒక జైవాన్ని ఏర్పాటు చేస్తే మనం ఏం చేశాము అంటే సిద్ధంగా ఉన్నటువంటి ఒక పుట్టలోనికి చేరాం. ఈ పుట్టలోనికి జీవరూపంతో చేరింది మనం. నిజంగా పుట్టని పెట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అయితే ఆ పుట్టలోనికి జీవరూపంగా అంటే ఒక పాములా ప్రవేశించిన వాళ్ళం మనం. ఈ ఏర్పాటు చేయబడ్డటువంటి మొదట చీమల యొక్క లాలాజలం నుండి వచ్చినటువంటి ఆ కణాల ద్వారా ఏర్పడ్డ పుట్ట నాన్న అమ్మ వల్ల కలిసినటువంటి పుట్ట అయితే దానిలోనికి జీవరూపంగా ప్రవేశించిన పాములాంటి వాళ్ళం మనం. అందుకే వ్యక్తికి పాముకి చాలా పోలికలు కనిపిస్తాయి. లోకల్లో చాలా మంది వాడి మాట అనగానే కస్సుమని లేచాడు అంటారు. అంతేకాదు సరైన సమయంలో భలే కాటు వేశాడు వాడు అంటారు. బుస్సు మరడం వాడికే తెలుసు అంటారు. విషం కక్కిపోయాడు అంటారు. ఇవన్నీ వ్యక్తికి సంబంధించిన స్పష్టమైనటువంటి వాక్యాలు. అంచేత మనం జీవరూపంగా ఆ లోపలికి ప్రవేశించాం. ప్రవేశించినటువంటి మనం పాముతో సమానమైన వాళ్ళమే. ఇంకా లౌకికంగా మాట్లాడితే పాము ఎలా వంకరలుగా నడుస్తుందో మనం కూడా ఖచ్చితంగా ఆ పరిస్థితికి అనుగుణంగా వంకరగా వెళ్ళేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళని. పాము ఎలా వ్యక్తిని చూసి ముందు భయపడుతూనే భయపెట్టినట్టుగా నిలుస్తుందో లోకంలో వ్యక్తులు కూడా ఎదుటివాడిని భయపెట్టాలని చూసి వాడు మరింత భయపెట్టిన పక్షంలో భయపడి పారిపోయే లక్షణం కలిగిన వాడే.
పాము ఎలా ప్రతి నెలకి ఒకసారి కూసాన్ని విడుస్తుందో, విడిచేటప్పుడు తీవ్రమైనటువంటి బాధని పడుతుందో, అలా వ్యక్తి కూడా తాను అనారోగ్యంగానో లేక విపరీతమైన మానసిక వ్యధతోనో ఉన్నప్పుడు తీవ్రమైన దుఃఖాన్ని పొంది పాము కూసాన్ని విడుస్తున్నటువంటి దశలో ఎవ్వరికీ అపకారం చేయకూడదని ఎలా అనుకుంటుందో, అలాగే ప్రతి వ్యక్తి కూడా మానసికమైన స్థితి సరిలేనప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, వీటికి తోడుగా తనకింక ఎవరూ సహాయకులు లేరు అన్నటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయి ఎవ్వరికీ ఆపదని కలిగించకూడదు, ఎవరికీ నష్టాన్ని కలిగించకూడదు, ఎవరి హృదయం గాయపడేలా మాట్లాడకూడదని ఇన్ని నీతుల్ని తన మనసులో చెప్పుకుని కొద్దిగా అనారోగ్యం తగ్గగానే, మళ్ళీ మానసిక పరిస్థితి చక్కబడగానే, సహాయకులైనటువంటి వాళ్ళందరూ తనకి అండగా ఉన్నారనే అభిప్రాయం రాగానే మళ్ళీ ఒక్కసారి తన పూర్వపు పద్ధతిని తెచ్చుకుని మళ్ళీ మామూలు ప్రవర్తనకే వస్తాడు. ఏ కూసాన్ని విడిచిన తరువాత పాము మళ్ళీ ఒక్కసారి బుస్సుమని అలా లేచి పెద్ద పడగని ఎత్తి ఎవరిని కాటు వేయాలా అని చూసినట్లుగా ఇక్కడ కూడా అదే విధంగా మనిషి ప్రవర్తిస్తాడు. ఈ పాముకి ఆ పాముకి స్పష్టమైనటువంటి పోలిక ఉంది కాబట్టి వ్యక్తి శరీరంలో ఉండే పాము అలాగే లోకంలో ఉండే పాము ఈ రెంటికి స్పష్టమైన సామ్యాలు బాగా ఉన్నాయి కాబట్టి వ్యక్తి శరీరంలో పాము ఉంది అని నిర్ణయాన్ని చేశారు. ఎక్కడుంటుంది వ్యక్తి శరీరంలో పాము? కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క పిరుదు భాగము విశాలంగా నేల మీద ఆని ఉంటుందే, దానికి కుండలము అని పేరు పెట్టారు. కుండలము అంటే పాము చుట్ట అని అర్థం. సంస్కృతంలో కుండలము అంటే పాము చుట్ట. ఆ పాముకి చుట్ట ఉన్నప్పుడు మరి పాము శరీరం ఉండాలి కదా. పాము శరీరం ఏది అంటే అలా కూర్చున్నప్పుడు సాగదీసినటువంటి ఏ వెన్ను పూస భాగం ఉందో అది మొత్తం పాము యొక్క శరీరం. అంచేతనే కొద్ది వెనక్కి జరిగితే మనం పాతకాలం వాళ్ళందరూ కూడా వెన్నుపాము వెన్నుపాము అని పిలిచేవారు, వెన్నుపూసని. ఆ వెన్నుపూస అంటే పూసలతో ఏర్పాటు చేయబడ్డ వెన్ను అనేది అది వైద్యానికి సంబంధించిన పరిభాషలో దానికి పెట్టబడ్డ పేరు. ప్రాచీనలో గొప్పతనం ఏమిటంటే ఒకే శరీరానికి ప్రతి ఒక్క నామాన్ని పెట్టేవారు. ఒకటి వైద్యశాస్త్ర సంబంధమైంది, ఒకటి ఆధ్యాత్మిక సంబంధమైన పేరు, ఒకటి లౌకికమైనటువంటి పేరు, ఇలా పెట్టేవారు. అంచేత దీనికి వెన్ను పూస అని పెట్టబడ్డ పేరు వైద్యానికి సంబంధించిన పూసలతో ఏర్పాటు చేయబడిన వెన్నెముక కలిగినది వెన్నుపూస అని ఆధ్యాత్మికమైన పేరుగాక వైద్యపరమైన పేరు. దానికి నిలువుగా ఉండేటటువంటి దీన్ని వెన్ను పాము అని పిలవడం ఇది ఆధ్యాత్మికమైనటువంటి విషయానికి సంబంధించిన పేరు. ఇక మరి కుండలం అంటే పాము చుట్ట వచ్చింది, చుట్టుకున్న చుట్టలది. పాము యొక్క శరీరం వచ్చింది. పాము తల ఎక్కడుంది అంటే పడగ ఎత్తినటువంటి పాము ఏ విధంగా ఉంటుందో అట్లా స్పష్టంగా ఉండేది ప్రతి వ్యక్తి యొక్క శిరస్సు యొక్క భాగం. మెడ వెనుక నుంచి తల యొక్క ముందు భాగం వరకు ఒక్కసారి పరిశీలిస్తే నిశ్చయంగా అది పాము పడగగా అనుమానం లేకుండా కనిపిస్తుంది. అదిగో దాన్ని స్పష్టమైనటువంటి సర్ప రూపంగా భావించినటువంటి ప్రాచీనులు ఆధ్యాత్మికంగా కుండలము కలిగినటువంటి దీన్ని కుండలిని అంటే పాము చుట్ట కలిగింది పాము కాబట్టి, కుండలము కలిగింది కాబట్టి దీన్ని కుండలిని శాస్త్రపరంగా వ్యవహరించారు. మరి కుండలిని అనేది ఒకటి ఏర్పాటయ్యాక దీనికి సంబంధించిన భగవంతుడు ఎవరు అని నిర్ణయించుకుని ఊహించుకుని చర్చించుకుని పరిశోధించి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దానికి ఏర్పాటు చేశారు అధిష్టాన దేవతగా. ఇప్పుడు ఈ ఉన్నటువంటి కుండలం ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ కుండలం కలిగిన ఈ కుండలిని ఈ పాము చుట్ట ఏదైతే కనిపిస్తుందో ఈ పాముకి 6 విభాగాలు ఉన్నాయి అని నిర్ణయాన్ని చేశారు. కృత్తిక అనే మాటకి కత్తెర అని అర్థం. ఒక వస్తువుని 6 మార్లు కత్తిరించినట్లయితే ఒక వస్త్రాన్నో కాగితాన్నో 6 సార్లు కత్తిరిస్తే అది 7 ముక్కలుగా అవుతుంది. ఇది శాస్త్రానికి సంబంధించిన విషయం కాబట్టి కఠినంగా జటిలంగా నిన్నటి వరకు విన్నటువంటి కార్తీక పురాణంలోని భాగాల్లో తేలికగా అనిపించకపోయినా
కఠినంగా ఉన్నా దయచేసి వినవలసిందిగా కోరుతున్నాను. కారణం ఒకటే, భగవంతుడు మనకు అనేకమైనటువంటి ఫలాలని ఇచ్చాడు. అందులో ద్రాక్ష ఉందనుకోండి, టక్కున నోట్లో వేసుకుని క్షణంలో మాయం చేసేయగలవు. అరటిపండు ఉందనుకోండి, కొద్దిగా తొక్క తీసి జాగ్రత్తగా గుజ్జుని తిని అలా మింగగలవు. మామిడి ఉన్నది, వెంటనే నొక్కి రసాన్ని తాగేస్తాం, ఆ టెంకకున్న గుజ్జుని కొద్ది శ్రమతో స్వీకరిస్తాం. మరి చెరకు ఉందనుకోండి, చెరకుకి పై తొక్క తీయాలి, ఆ కడుపు విరగ్గొట్టాలి, దాన్ని గట్టిగా పళ్లతో వత్తాలి, ఆ లోపల నుంచి రసాన్ని పీల్చాలి, అంత కష్టం చెయ్యాలి. భగవంతుడు అన్నీ ఎందుకని చక్కనైన ద్రాక్ష పళ్ళలాగా మెత్తలాగా వంటి వాటిని నోట్లో వేసుకుంటే తినే వాటిని ఏర్పాటు చేయలేదు అంటే, కొన్ని కఠినంగా ఉండేవి, కొన్ని మృదువుగా ఉండేవి, కొన్ని రుచికరంగా ఉండేవి, కొన్ని ఆరోగ్యాన్ని కలిగించేవి, ఇలా ఎందుకు ఏర్పాటు చేశాడో అలాగే కొన్ని తేలికగా ఉండే కథలుంటాయి, కొన్ని కఠినంగా ఉండే కథలుంటాయి, కొన్ని శాస్త్రానికి సంబంధించి మరింత ఇదిగో ఇప్పుడు చెప్తున్న విధంగా జటిలంగా ఉండేవి ఉంటాయి. ఒట్టి ఎక్కడైతే అబ్బో ఆ చెరకు ముక్కని గట్టిగా పళ్ళతోటి ఒత్తి రసాన్ని తాగి అదంతా కష్టమని చెరకు గడిని మానేస్తున్నామా? ఏ విధంగా దాన్ని తినాలో, ఆ రుచిని అనుభవించాలో అలా చేసుకుని తింటున్నట్టుగా ఈ కథని కూడా 1-2 మార్లు కాని జీవిత కాలంలో అలా వినడం 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 చేస్తూ ఉంటే ఇది కూడా మెల్లగా చెరకు రసంలాగా మనకి అర్థమయ్యేదిగా ఉంటుంది. కాబట్టి కొద్ది శ్రద్ధని చేస్తే తెలుస్తుంది, లేకపోతే ఒక నమస్కారం. ఈ కనిపించేటటువంటి కుండలిలో 6 చోట్ల కత్తెరలు వేయబడింది. కృత్తిక అంటే కత్తెర. ఆ కృత్తికలు వేయబడడం చేత ఉండేటటువంటి వాడు కార్తికేయుడు, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నారు. 6 చోట్ల ఘాట్లు పెట్టారన్నమాట. 6 చోట్ల కత్తెరతో ముక్కలు చేస్తే 7 విభాగాలు అయినట్టుగా మన శరీరానికి ఆధారభూతమైనవి 7 చక్రాలు. వ్యక్తి నేల మీద కూర్చున్నప్పుడు ఉండేటటువంటి చక్రం పేరు మూల ఆధార చక్రం. మనం స్పష్టంగా మూలాధారం అనే మాటకి అదే అర్థం. ఇది దీనికి ఆధారము అనేది తేలికైన మాట, ఇది దీనికి మూలాధారము అనేది ఆధ్యాత్మికపరమైన బరువైన మాట. ఇందాక వెన్నుపూస అనేటటువంటిది వైద్యానికి సంబంధించిన మాట అయితే, వెన్ను పాము అనేది ఆధ్యాత్మిక సంబంధమైన మాట అన్నట్టుగా ఆధారము అనేది లౌకికమైన మాట అయితే, దానికి మూలాధారము అనేది అది ఆధ్యాత్మికపరమైన మాట. ఆ మూలాధార చక్రంలో ఇటు ప్రక్కన గణపతి ఉంటాడు, అటు ప్రక్కన సరస్వతి ఉంటుంది. అందుకే మంగళానాంచ కర్తారౌ వందే వాణి వినాయకౌ. ఎవరైనా సాహిత్యాన్ని నేర్చుకోవాలి, సంగీతాన్ని నేర్చుకోవాలి అంటే ఇటు వినాయకుణ్ణి అటు సరస్వతిని ఇద్దరినీ ఆరాధిస్తే సంపూర్ణమైన భాషకి మూల ఆధారమైన ఈ 2 లభిస్తాయని ప్రాచీనుడు నిర్ణయించడం కోసం మూల ఆధార చక్రానికి ఎడమ ప్రక్కన కుడి ప్రక్కన వినాయకుణ్ణి గణపతిని క్రమంగా, వినాయకుణ్ణి సరస్వతిని క్రమంగా ఏర్పాటు చేశారు. అందుకే సంగీతాన్ని నేర్చుకునేటటువంటి ప్రతి వ్యక్తి మపదశ సరిరిస అని ప్రారంభించి శ్రీగణనాథ సింధూరవర్ణ అని ప్రారంభిస్తారు. కారణం అది. ఆ వెంటనే గగపపధపసాస్స అని ప్రారంభమై సరస్వతీదేవి యొక్క విశేషాన్ని చెప్తారు, వరదీణ మృదుపాణి అని. అదే విధంగా మనం శాస్త్రాన్ని కానీ వేదాన్ని కానీ దేన్నైనా కానీ నేర్చుకోవలసి వస్తే హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని చెప్పకుండా ఏదీ జరగదు. మరి సరస్వతికి ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవత్. ఎంత గొప్ప మంత్రమో ఇది. నన్ను ఆ యజమాని నమ్ముకుని ఈ రోజున ఈ కార్యాన్ని చేయించబోతున్నాడు ఓ సరస్వతీదేవి. నేను మాట్లాడే అక్షరాలలోని విశేషం వల్ల కదా అతడికి ఫలితం లభించాలి. నేను నా మంత్రం చదివేటటువంటి సందర్భంలో అస్పష్టంగా పలికిన, స్పష్టంగా పలికిన తప్పు ఒకవేళ అక్షరం ఆ చెప్పబడ్డ మంత్రంలో దొర్లిన ఆ యజమాని నన్ను నమ్ముకుని చేస్తున్నాడు కాబట్టి అతడికి ఏ కష్టం కలగకుండాను ఉండేలా
నా నోటి వెంట స్పష్టమైన నాలుక యథార్థంగా తిరుగుతూ శుభమైన, అర్థవంతమైన, యథార్థమైన ఆ మంత్రమే వచ్చేలాగా నువ్వు నా నోటి యందు నివసించి జాగ్రత్తగా అతనికి సత్ఫలితాన్ని ఇత్తువుగాక ఇయ్యవలసిందని ప్రార్థిస్తున్నాను. ఈ మంత్రానికి అర్థం. ఇటు వినాయకుణ్ణి అటు సరస్వతిని ఆరాధించడానికి కారణం మూల ఆధార చక్రంలో వినాయకుడు సరస్వతి మాత్రమే ఉంటారు కాబట్టి. అక్కడి నుంచి కాస్త పైకి కాని వచ్చినట్లయితే సరిగ్గా ఒడిలో మనం మధ్య భాగం ఎక్కడైతే ఉంటుందో ఆ ఒడి మధ్య భాగంలో ఉండేటటువంటి చక్రం పేరు స్వాధిష్టాన చక్రం. ఆ స్వాధిష్టాన చక్రంలో స్పష్టంగా ఉండేటటువంటిది యథార్థమైనటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఆయన లోకాన్ని అంతటినీ కూడా జాగ్రత్తగా రక్షించేటటువంటి లక్షణం కలిగిన వాడు కాబట్టి రక్షణకు ఏర్పాటు చేయబడినది స్వాధిష్టాన చక్రం. ఆ మీదటిది మణిపూరకం. మణిపూరక చక్రం ఖచ్చితంగా బొడ్డు. అదే ఆ బొడ్డుకి ఇటుపక్క పార్వతీదేవి, అటుపక్క పరమేశ్వరుడు ఉంటారు. ఇక్కడ చిత్రం ఉంది. ప్రారంభ కాలంలో ఇలా తెలియచేస్తారు, కానీ నిజానికి స్వాధిష్టాన చక్రానికి ఎడమ ప్రక్కన ఉండేటటువంటిది శివుడు, ఎడమ పక్కన ఉండేది అమ్మవారు, కుడి పక్కన ఉండేటటువంటి వాడు శంకరుడు. ఇది యథార్థమైనటువంటి కుండలిని రహస్యాన్ని ప్రారంభ కాలంలో యోగి తెలుసుకోలేనటువంటి వాడు తరువాతి కాలంలో తెలుసుకుంటాడు. కొద్దిగా ఆందోళన లేకుండా ఉండాలి అంటే, అర్థంలో మార్పు లేకుండా ఉండాలి, ఏ విధమైనటువంటి వినేటటువంటి వానికి కష్టం కలగకుండా, వినేటటువంటి వాడికి అపార్థం కలగకుండా ఉండాలి అంటే స్వాధిష్టాన చక్రానికి ఎడమ వైపున అమ్మవారు, కుడివైపున అయ్యవారు అంటే శంకరుడు ఉంటారు అని. వాళ్ళిద్దరూ కూడా లోకానికి స్వాధిష్టాన చక్రం ఏ సంతానాన్ని ఇచ్చేటటువంటి చక్రమో ఆ కారణంగా నిజమైన సంతానాన్ని ఇయ్యగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు పార్వతి, పరమేశ్వరుడు అని. ఆ కారణంగా అంబ లేకుండా శివుడుండి ప్రయోజనం లేదు, శివుడు లేకుండా అంబ ఉండి ప్రయోజనం లేదు. ఇందాక మూలాధార చక్రంలో వినాయకునితో పాటు సరస్వతీ స్తుతిని కూడా చేసినట్లుగా ఇక్కడ కూడా అంబతో కూడిన శివుణ్ణే ప్రార్థిస్తారు కాబట్టి సాంబశివ ఎనవే అనే కీర్తన పుట్టింది. అంబతో కూడిన శివుడే ఉంటాడు, శివుడు లేని అంబ ఎక్కడా మనకి కనిపించదు. అందుకే వాళ్ళిద్దరూ కూడా ఒకరు ప్రాణపట్టాకారంగా, ఒకళ్ళు శివలింగాకారంగా ఉండి ఇరువురు స్పష్టంగా శివాలయంలో మనకి లింగ ఆకారము క్రింద ప్రాణపట్టంతో, అదే దాన్ని పానవట్టము అంటారు, కానీ ప్రాణపట్టము అన్నది సరి అయినటువంటి మాట. అది స్వాధిష్టాన చక్రానికి సంకేతము అన్నమాట. ఇక ఆ పైనుండేటటువంటిది ఖచ్చితంగా ఉండే బొడ్డు, అదే మణిపూరకం. అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటాడు. అంచేతనే శ్రీ మహావిష్ణువు రక్షణని చేసేటటువంటి పరమేశ్వరుడు అని తెలియచేస్తారు. జగత్తుని రక్షించేవాడు. అందుకనే జన అర్ధనుడు అని పేరు. అర్ధనుడు ఒత్తుండకూడదు. జనార్ధనుడు అని ఎంత గట్టిగా ఒత్తి పలిగితే అంతా తప్పే. జన అర్ధనుడు, జనులని అర్ధయతీతి, జాగ్రత్తగా రక్షించేవాడెవరో ఆయన. జనులు అంటే లోకంలో కనిపించే మనుష్యులని కాదు, జనీ ప్రాదుర్భావే. ఎవరు 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 ప్రాణంతో పుడితే ఆయా క్రిమి, కీటక, వృక్ష, పశు, తరు అన్ని విధాలైనటువంటి ప్రాణులందరికీ కూడా రక్షణని కలిగించే లక్షణం కలిగిన వాడు విష్ణువు. రాక్షసుల బాధకి గురి ఎవరైనా అయినట్టయితే మరుక్షణంలో రక్షణకి వెళ్లేవాడు చక్రంతో మహానుభావుడైన విష్ణువే కదా. ఈ మణిపూరక చక్రం శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన చక్రం. ఆ పైకి వెడితే హృదయస్థానం అనాహతం అంటారు. ఆహతము అంటే కొట్టబడింది అని అర్థం. ఒక వీణని వాయించాలి అని అనుకోండి, ఆ వీణ యొక్క తంత్రుల్ని మీటితే తప్ప మోగదు. అంటే తంత్రులని ఆహతం అంటే కొడుతున్నాం, అప్పుడు ధ్వనిస్తుందన్నమాట. ఓ మధ్యలో మోగాలనుకోండి, ఊరేళ్లతో స్వయంగా మధ్యలో యొక్క రెండు వైపు భాగాలని ఆహతం చేయాలి, ధ్వని చెయ్యాలి. చేస్తేనే అప్పుడు మోత వస్తుంది. ఈ ఆహత ధ్వనుల్నే లోకంలో వింటాం. ఓ పిల్లనగురో ఉందనుకుందాం, వీడు గాలితో ఆహతాన్ని చేస్తే ఓ చిలుని అక్కడది మోగుతుంది.
కానీ హృదయం యొక్క గొప్పదనం ఏమిటంటే ఇది అనాహతం. ఎవ్వరూ ఏ విధంగానూ మోగించక్కర్లేకుండా లోపల నుంచి అమోఘమైనటువంటి ధ్వనులని, నాదాలని, మనకి సంబంధించిన ప్రవర్తించవలసిన విధులని తనకి తానే చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ఒక స్థానం అనాహత స్థానం. అందుకే మనం ఏదైనా ఓ తప్పు పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు వద్దు, మంచి పని కాదు, ఎందుకు ఇలా చేస్తున్నావు, సరైంది కాదు, తను స్వయంగా ఒక న్యాయ అధిపతిలాగా ఒక నిర్ణయాన్ని చేసి చెప్తుంది. ఇన్ని తప్పులు చేశావు, ఇదిగో ఒప్పు చేయి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యొద్దు అని స్పష్టంగా చెప్పే అనాహత స్థానం హృదయం. దానికి పైకి వెడితే కంఠం కింద ఉండేటటువంటి మరో చక్రం ఉంది, దాని పేరు విశుద్ధి చక్రం. అది విశుద్ధ చక్రం కాదు, విశుద్ధి ఇకారాంతం. అందుకనే నోటిలోంచి మాటలు వచ్చేటటువంటి సందర్భంలో ప్రతి మాటని శుద్ధిపరిచేటటువంటి కేంద్రం ఇది అని అంటారు. కాబట్టి జాగ్రత్తగా అసభ్యకరమైన, అశ్లీలకరమైన వాక్యాలని, పదాలని, అక్షరాలని ఉచ్చరించకుండా ఉండాలి అని తెలియచేసేందుకు కంఠం యొక్క ఆ ద్వారం దగ్గర కాపుదలగా ఉండే చక్రం ఇదిగో ఈ విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రాన్ని జాగ్రత్తగా కాని పెంచి పోషించుకుంటూ ఉంటే, అంటే దాన్ని రక్షించుకుంటూ కాని ఉన్నట్టయితే అసభ్యమైనటువంటి మాటల్ని ఏ వ్యక్తి కూడా పలకడు, పలకలేడు. పలకాలనే ఊహ కూడా కనీసం వ్యక్తికి రాదు. రెండు కనుబొమల మధ్య ఉండేటటువంటి చక్రం పేరు ఆజ్ఞా చక్రం. ఎప్పుడైనా ఒక కోపం రాగానే వచ్చిన వెంటనే కడు బొమ్మలు ముడుచుకుంటాయి. ఆ ముడుచుకున్న మధ్యలో ఆ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేది ఈ రెండు కనుబొమల మధ్య ప్రదేశమే. అందుకే ఆ మధ్య ప్రదేశంలో కోపానికి స్థానం ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా స్త్రీ, పురుష, బాల భేదాన్ని విడిచేసి మొత్తం అందరూ కూడా ఈ కుడి చేతి యొక్క ఏ మధ్య వేలు అయితే ఉందో మూడవ వేలు, ఆ మూడవ వేలితో ఒకసారి రెండు కనుబొమల మధ్య ప్రదేశంలోనూ ఒకసారి గట్టిగా నొక్కి దానితో కుంకుమని జాగ్రత్తగా అక్కడ బొట్టుగా పెట్టుకున్నట్టయితే ఆ ఒత్తిడికి గురి అయినటువంటి కారణంగా ఆ రోజు రోజు మన కోపాన్ని నియంత్రిస్తుంది ఆ వేలు యొక్క ఒత్తిడి. ఒక 30-40 ఏళ్ల క్రితానికి అన్ని వెళ్ళినట్లయితే చిన్నపిల్లల జబ్బు అని ఒకటి వస్తూ ఉండేది. అంటే అకస్మాత్తుగా కళ్ళు తేలవేయడం, అలా ఉండిపోవడం జరిగేది పిల్లలు. అప్పుడు అమాంతంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఈ బొటన వేలితో రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని గట్టిగా నొక్కి వేసేవారు వాళ్ళు. దాంతో ఆ విధమైన జబ్బు తొలగుతూ ఉండేది. అప్పటికున్న వైద్యం అదే. అది సరి అయినటువంటి వైద్యం కాదు అనుకోకూడదు, అది యథార్థమైనటువంటి వైద్యం. అది ఆజ్ఞా చక్రం. ఇక్కడ కోపం ఉంటుంది కాబట్టి శంకరుని యొక్క మూడవ నేత్రం అంతా కూడా మంటతో ఉంటుంది అని చెప్తారు. ఈ పైన బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అదిగో ఆ తల యొక్క మధ్య భాగంలో ఉండేటటువంటిది మాడు అని ఏది చెప్తారో అదిగో అక్కడ ఉండేటటువంటిది బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం మీదే అమ్మ మనం చిన్నప్పుడు స్నానం చెయ్యాలి అని అనుకున్నప్పుడు పండుగ రోజుల్లో చక్కగా అక్కడ నువ్వుల నూనెని అద్ది 4 అక్షతలని వేసి చిన్నగా దీపారాధన మన ముఖం చుట్టూరా అలా దృష్టి దోషాన్ని తీసి ఆ పైన ఆశీర్వచనాన్ని చేస్తూ తనకు వచ్చిన మాటనో, మంత్రాన్నో, స్తోత్రాన్నో, పాటనో, పద్యాన్నో ఏమీ రానటువంటి అమ్మ అయితే నాయన సుఖంగా ఉండరా బాబు అనో ఓ చిన్న కన్నీటి బొట్టుని కూడా కలిపి అలా ఆశీర్వచనాన్ని చేసి ఒంటికి నూనెంతా పట్టించి చక్కగా నలుగు పెట్టి బాగా వేడిగా ఉండే నీళ్ళని కొద్దిగా నులువెచ్చగా ఉండేలా చేసి స్నానాన్ని చేయించి మనం ఆ అలసట మొత్తం తీరిపోయిన కారణంగా నిద్రపోతుంటే నిద్ర లేపి చక్కగా భోజనాన్ని పెట్టేది. అది సహస్రారం. ఈ 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 చక్రాలు అతి పవిత్రమైనవి. కాబట్టి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనే పేరు కలిగిన 7టిని కలిపి సుబ్రహ్మణ్యేశ్వరుడు అని అన్నారు. ఆయనే ఈ మహానుభావుడైనటువంటి నిన్నటి రోజు నుంచి ఈ రోజు వరకు అనుకుంటున్నటువంటి మహానుభావుడు. ఈ కార్తీక మాసంలో ఆ కుండలినీ శక్తి మరింత ప్రజ్వలింపబడుతుంది కాబట్టి, ప్రజ్వరిల్లుతుంది కాబట్టి ఎంతగా ఈ కాలంలో ఈ విధమైన
ఈ కుండలిని అభ్యాసాన్ని చేస్తే అంతగానూ అత్యద్భుతమైన ఫలితాన్ని సాధించవచ్చును. అందుకనే దీని మీద రాబోయేటటువంటి మాసాన్ని ధనుర్మాసము అని కూడా చెప్తారు. సూర్యుడు ధనువు రాశిలో వెళ్ళేటటువంటిది ధనుర్మాసం అయినప్పటికీ కూడా ఏ ధనుస్సు అంటే వంచినటువంటి విల్లులాగా ఈ మన రెండు కనుబొమల మధ్య ఉన్నటువంటి ఆ ప్రదేశం నుండి ఆ తల యొక్క వెనుక భాగం వరకు ఉండే ఈ అర్ధచంద్రాకార రూపంగా ఉండే ధనుస్సు ఏదుందో అదే ఈ శిరోభాగం. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఈ విధమైనటువంటి స్థితిని పొందాలని తెలియచేయడానికి ముందుగా కార్తీక మాసంలో ఈ కుండలిని బాగా ప్రజ్వరిల్లా చేయాలని, అలా చేసినటువంటి వ్యక్తికి ఈ ధనుస్సు అంటే రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలో ఉండే ఈ ప్రదేశం నుండి తల వెనుక భాగం వరకు ఉండేటటువంటి ఈ వంచినటువంటి విల్లుగా కనిపించే ఈ ధనుస్సు వశమవుతుందని చెప్పడానికే ముందు కార్తీక మాసం, తరువాత మార్గశీర్ష మాసం అని జాగ్రత్తగా ప్రాచీనులు ఏర్పాటు చేశారు. ఈ యథార్థాన్నంతటినీ కూడా కార్తీక పురాణం అనే పేరిట స్కాంద పురాణంలో మహానుభావుడైనటువంటి వ్యాసుడు మనకి వివరించాడనే యథార్థాన్ని చెప్తూ నేటికి ఈ ప్రసంగాన్ని ఇంతతో ముగిస్తున్నాను.